మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి లేదా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ పైన ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండి ఉంటుంది. కానీ మీలో చాలా మందికి ఈటీఎఫ్స్ అంటే తెలియదు. దానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫండ్ మేనేజ్ చేస్తున్న వాళ్ళకి వచ్చే కమిషన్ ఈ ఈటీఎఫ్స్ ద్వారా రాదు. కాబట్టి మీకు ఈటీఎఫ్స్ గురించి ఎవరు ఎక్కువగా చెప్పరు. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. వీటిని మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్స్ అవసరం లేదు. కాబట్టి ఈటీఎఫ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకి చాలా వరకు ఎక్స్పెన్సివ్ రేషియో అనేది తగ్గుతుంది. యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా లాంగ్ టర్మ్ ప్లాన్తో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి ఎక్స్పెన్స్ రేషియోలో పడే చార్జ్ తగ్గడం వల్ల లాంగ్ టర్మ్లో చాలా వరకు ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. యూజువల్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో సపోజ్ ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే మనకి ఆ యూనిట్స్ అనేవి రేపటి నుంచి కౌంట్ అవుతాయి అండ్ సెల్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ డేవి కౌంట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నువ్వు ఎగ్జిట్ అయ్యాక మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ని బట్టి నీ ప్రాఫిట్స్ లో చేంజ్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ మనకి ఈటీఎఫ్స్ లో అలా కాదు. మనం ఈటీఎఫ్స్ లో ఏ రోజైతే అండ్ ఏ టైంకి అయితే బై ఆర్ సెల్ చేస్తామో ఆ ప్రైస్ కే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈటీఎఫ్స్ అనేవి డైరెక్ట్ స్టాక్స్ లా వర్క్ అవుతాయి. యూజువల్ గా మనం ఏదైనా స్టాక్ ని ఎలా అయితే కొనటం అండ్ అమ్మడం చేస్తామో అలానే ఈ ఈటీఎఫ్స్ కూడా వర్క్ అవుతుంటాయి. అండ్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్మెంట్ వల్ల ఉండే ఇంకొక బెనిఫిట్ వచ్చేసి యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి లేదా లంసమ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా కొన్ని ఫండ్స్ కి మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్ లో చాలా వరకు కంపెనీస్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 500 రూపీస్. కానీ మనం ఈ ఈటీఎఫ్స్ ద్వారా కేవలం 10 రూపీస్ తో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాటా గోల్డ్ ఈటీఎఫ్స్ చూస్తే కేవలం 8 రూపీస్ లోనే ఉంది. అదే మనం బయట గోల్డ్ కొనాలంటే 8 రూపీస్కి ఎవరైనా సెల్ చేస్తారా అసలు? ఇలానే ఈ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ చూస్తే కేవలం 27 రూపీస్లో ఉంది. ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా మన మనీ అనేది నిఫ్టీ 50లో ఉన్న 50 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. కేవలం 27 రూపీస్తో మ్యూచువల్ ఫండ్స్లో ఇది అసలు పాసిబులే కాదు. మనలో చాలా మంది డే ట్రేడింగ్ లేదా స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ నష్టపోయిన వాళ్ళు ఉండే ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఈటీఎఫ్స్ ద్వారా మంచిగా ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. అదెలా అంటే ఎప్పుడైతే మార్కెట్ 3 to 5% వరకు ఫాలో అవుతుందో అప్పుడు ఏదైనా ఇండెక్స్కి సంబంధించిన ఈటీఎఫ్ని బై చేసి మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి 3 to 5% ప్రాఫిట్ వచ్చాక సెల్ చేయొచ్చు. ఇందులో లాస్ వచ్చే ఛాన్సే లేదు. బికాస్ ఇండెక్స్ ఈటీఎఫ్లో చాలా వరకు కంపెనీస్ ఉంటాయి. కాబట్టి ఆ ఈటీఎఫ్లో ప్రైస్ ఫాలో అవుతే ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే. కాకపోతే ఇక్కడ పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. బికాస్ మనం మనీ పెట్టాక మార్కెట్ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుందో చెప్పలేము. సో అది 1 డే అయినా 1 వీక్ అయినా 1 మంత్ అయినా కూడా వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఇంకా ప్రైస్ ఫాల్ అవుతే తక్కువ ప్రైస్లో మనం ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్తే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఈటీఎఫ్ ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ అనేది మనకి మంచి డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి నిఫ్టీ 50 అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ ఇందులో ఏ ఇండెక్స్ అయినా అక్యుములేట్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. కాబట్టి టాప్ 5 బెస్ట్ ఈటీఎఫ్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ 50 ఈటీఎఫ్. ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మన మనీ నిఫ్టీ 50 ఇండెక్స్లో ఉండే 50 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. నెంబర్ 2 నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ బ్యాంక్ బీస్. ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మన మనీ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న 12 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. నెంబర్ 3 జిరోదా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఈటీఎఫ్. ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన మనీ మిడ్ క్యాప్లో ఉన్న బెస్ట్ 150 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. నెంబర్ 4 హెచ్డిఎఫ్సి నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఈటీఎఫ్. ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన మనీ స్మాల్ క్యాప్లో ఉన్న బెస్ట్ 250 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. నెంబర్ 5 టాటా గోల్డ్ ఈటీఎఫ్. ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల గోల్డ్లో మన మనీ ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. యాక్చువల్గా ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పెరుగుతుందో గోల్డ్ అనేది పడిపోతుంది అండ్ స్టాక్ మార్కెట్ పడుతున్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసే మనీలో 10 to 20% అలొకేషన్ అనేది గోల్డ్కి ఇవ్వడం వల్ల మన పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ రిటర్న్స్ని డెలివర్ చేస్తుంది. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలనేది కామెంట్ చేయండి.